నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. నేను మహేశ్వరి. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కుటుంబంపై వేధింపులు కొనసాగుతున్నాయి. ఉప్పాల రాముపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి చేసిన వారిని వదిలేసి బాధితులపై ఎదురు కేసులు పెట్టారు గుడివాడ పోలీసులు. తన కాలుపై కారు ఎక్కించడంతో పాటు దుర్భాషలాడారని టీడీపీ నాయకురాలు మాదాల సునీతతో ఫిర్యాదు చేయించారు గుడివాడ ఎమ్మెల్యే. ఉప్పాల రాము, నందివాడ మండలం వైఎస్ఆర్సీపీ నేత కందల నాగరాజుతో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. ఉప్పాల హారిక, రాము కారుపై కర్రలు, రాళ్లతో దాడి చేసిన పచ్చ సైకోలు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు పోలీసులు. ఎమర్జెన్సీ కంటే దారుణమైన పరిస్థితులు ఏపీలో ఉన్నాయని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. కూటమి నేతలు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ మహిళ ఉప్పాల హారికపై దాడి చాలా దుర్మార్గమన్నారు సజ్జల. వీళ్ళు ప్రోగ్రాంకి పోవడానికి పోతే ఆపితే గంటన్నర సేపు పోలీసులు అక్కడే ఉంటారు. పోలీసు అధికారులు అందరూ ఉంటారు, వందల మంది పోలీసులు ఉంటారు. ఈ గంటన్నర సేపు వాళ్ళు అవతల ఉన్న గూండాలు వెకిలి చేష్టలు, బూతులు, మహిళని చూడకుండా ఒక బీసీ మహిళ, జడ్పీ చైర్పర్సన్, నాయకురాలు, ఆమె ఎక్కడ ఎవరిని రెచ్చగొట్ల, ఏదో కారులోంచి దిగి ఎవరిని ఛాలెంజ్ చేయలే. వాళ్ళ పూర్వం ఉన్నారు వాళ్ళ నాయకురాలు కొంతమంది, అట్లా తొడగొట్టి బ్రహ్మాండం ఎక్కడ అనలే. ఆమె భర్త కారులో ఉన్నారు, బిక్కుబిక్కుమంటున్నారు. ఎందుకంటే చుట్టూ రాక్షసులాగా మీద పడినారు. కొంచెం హోప్ ఏమన్నా పోలీసులు వాళ్ళని తరుముతారేమో అనుకున్నారు, అది లేదనేది అర్థమైంది. ఎందుకంటే పోలీసులు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. మంత్రి కొల్లు రవీంద్రకి డబ్బున్న వేమిరెడ్డి ప్రశాంత్ మహాతల్లయ్యింది. బీసీ మహిళ జడ్పీ చైర్పర్సన్ మహానటి అయ్యిందా అని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. కొల్లు రవీంద్రకు మహాతల్లి వారం వారం ముడుపులు పంపుతున్నారని ఆరోపించారు. ఏమన్నారండి? వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మహాతల్లి, ఉప్పాల హారిక గారు అంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఒక రెడ్డి కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక జమీందారీ కుటుంబం, అత్యంత సంపదతో కూడినటువంటి సంపన్నురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మహాతల్లి. వెనుకబడి కులాలు, మరీ ప్రత్యేకించి గౌడ కులంలో జన్మించి చదువుకుని చిన్న వయసులో అగ్రవర్ణాల ఆధిపత్యంలోనే ఇన్నేళ్లు నడుస్తున్నటువంటి కృష్ణా జిల్లా పరిషత్ పీఠం మీద జగన్మోహన్ రెడ్డి గారిచే కూర్చోబెట్టబడినటువంటి ఒక బీసీ మహిళ మహానటి. బీసీలపై దాడులు ఆపకపోతే ఖచ్చితంగా ప్రతి దాడులు ఉంటాయని హెచ్చరించారు ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారేష్. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై జరిగిన దాడిని ఖండించారు. బీసీలను వాడుకుని దాడి చేస్తామంటే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు. నేను ఒకటే ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా తెలియజేస్తున్నా, ఎన్నికలప్పుడు మాత్రమే బీసీలు పార్టీలు చూసుకోండి. ఎన్నికల తర్వాత మాత్రం పార్టీలకు అతీతంగా బీసీ జాతంతా కూడా ఏకతాటి మీదకి రావాలి. ఇవాళ అన్ని రాజకీయ పార్టీల పునాదులు బీసీలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఖబర్దార్, బీసీల మీద బీసీల జోలికి ఎవరు వచ్చినా కానీ ఖబర్దార్ అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ఈ భౌతిక దాడుల్ని తీన్మార్ మల్లాన్ గారు జరిగినటువంటి భౌతిక దాడి కానీ, ఉప్పాల హారిక గారి మీద జరిగిన దాడి కానీ ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ముక్త కంఠంతో ఖండిస్తుంది. మాకు రాజకీయ పార్టీలు ఎన్నికల టైంలోనే, మిగతా టైం అంతా కూడా బీసీ జాతి అంతా కూడా బీసీ జాతిలో ఉన్న చైతన్యం నీవేరు గప్పిన నిప్పు. తనను నల్లగొండ జిల్లాకు రాకుండా అడ్డుకుంటామన్న బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. నల్లగొండ జిల్లాకు గోదావరి నీళ్లు తేవటం గ్లాస్లో సోడా పోసినంత ఈజీ కాదని మాజీ మంత్రిని ఉద్దేశించి కామెంట్ చేశారు. రేషన్ కార్డు పేదవాడి ఆత్మ గౌరవం, గుర్తింపు, ఆకలి తీర్చే ఆయుధం అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు.
ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ ఒక ఆయన ఎట్లొస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడట. నేను ఆయనకు చెప్పదలుచుకుని పక్కనే కూతబెట్టి దూరం ఉంది, ఈ పక్కనే ఉన్నాడు. ఆయన ఉన్నది 3 అడుగులు, ఆయన 6 అడుగులు ఎత్తే కూర్చున్నాడంట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని. అయ్యా, గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే. నీకు తెలిసిన విద్య ఒక్కటే, దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే, కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఎందుకు ఆమోదించలేదు అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించవలసిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నేతలపై ఉంది అన్నారు. రాష్ట్రపతితో ఆమోదింపచేసి 9వ షెడ్యూల్లో చేర్పించాలి అని డిమాండ్ చేశారు. ఖమ్మంలోని పాలేరు జలాశయం నుంచి సాగర్ ఆయకట్టుకు నీరు విడుదల చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే వ్యవసాయం, కరెంటు ప్రాజెక్టులు అని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేదని విమర్శించారు. సాగర్ ఆయకట్టు కింద 2.5 లక్షల ఎకరాలకు నీరిస్తున్నట్లుగా మంత్రి పొంగులేటి చెప్పారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సొంత పార్టీ నుంచి మద్దతు దక్కడం లేదు. కవిత వర్సెస్ తీన్మార్ మల్లన్న అంశంలో బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ గా ఉండిపోయింది. బీసీ రిజర్వేషన్ల అంశం కవిత మల్లన్న మధ్య వివాదానికి దారితీసింది. కవితపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కవిత అనుచరులు ఆందోళన చేపట్టారు. ఇంత జరిగినా కవిత ఎపిసోడ్పై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరూ స్పందించలేదు. కవితపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఖండించినప్పటికీ ప్రతి అంశానికి ట్వీట్ చేసే కేటీఆర్, హరీష్ రావు మౌనంగా ఉండిపోయారు. ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ ను తప్పుబట్టారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడిగా కొందరు తీరుందని చిట్చాట్లో దానం విమర్శించారు. ఏ మహిళను అయినా గౌరవించాలన్నారు. ఇప్పుడు ఏ ఉప ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ గెలుపు ఖాయమని తెలిపారు. వైఎస్ఆర్సీపీ నేతల ఫిర్యాదులపై కేసులు నమోదు చేయాలంటే చంద్రబాబు, లోకేష్ పర్మిషన్ కావాలా అని పోలీసు అధికారులను ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ నేతల ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేయకపోవడానికి నిరసనగా గుంటూరు ఎస్పీ ఆఫీస్ వద్ద వినూత్న రీతిలో ధర్నా చేశారు. అంబటి రాంబాబు, మోదుగుల ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. తాము ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నా కేసులు ఎందుకు పెట్టడం లేదు అని ప్రశ్నించారు వారు. ఈ నిరసన ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేయాలని, పెద్ద ఆర్భాటంతో చేయకూడదని మనసు నిండా బాధతో ఈ నిరసన కార్యక్రమాన్ని గుంటూరు ఎస్పీ ఆఫీస్ గారి ముందు ఈ నిరసనను నిర్వహించడం జరిగింది. తన ఇంటిపై దాడికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులే కారణమన్నారు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. సాక్ష్యాలతో సహా వీడియో చూపినా కేసు పెట్టలేదన్నారు నల్లపురెడ్డి. మా ఇంటి మీదకు పంపించి నన్ను చంపేయాలనే కుట్రతో 200 మందిని తాగిచ్చి నా ఇంటి మీదకు పంపించారు. మా అమ్మ ఉంది, ఒకటే ఉంది. నేను రజత్ బయట వెళ్ళాం. 9 గంటలకి ఒక 15-20 నిమిషాల్లోనే ఇల్లంతా ధ్వంసం చేసేసి వెళ్ళిపోయినారు. ఇది న్యాయమా అని అడుగుతున్నాను. రాజకీయాలలో ఓనమాలు నేర్చుకో అమ్మా, నీకంత అనుభవం లేదు, రావడం ఎమ్మెల్యే అయిపోయినావు. తెనాలిలో నడి రోడ్డుపై యువకులను కొట్టిన పోలీసులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అన్నారు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్. గుంటూరుకు వచ్చిన ఆయన్ను పలువురు న్యాయవాదులు, దళిత సంఘాల నాయకులు కలిశారు. తెనాలి ఘటనను సుమోటోగా తీసుకున్నామని, ఇప్పటికే అధికారులకు నోటీసులు ఇచ్చామని, తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి అని డీజీపీకి చెప్పాలని తెలిపారు వడ్డేపల్లి రామచందర్. ఆల్రెడీ రిపోర్టు కూడా త్వరలో మీకు ఆ యొక్క పర్యావసనం మీకు కనబడుతుంది, మీరు చూస్తారు. అది కూడా నేను ఎప్పటికప్పుడు డీజీపీ గారితో నేనే టచ్లో ఉన్నాను. నేను అది దాని యొక్క రిజల్ట్ తప్పనిసరిగా డీజీపీ గారు చేస్తారు. చేయకపోతే నేను నా వైపు నుంచి, నేను నా కమిషన్ వైపు నుంచి, ఢిల్లీ నుంచి నేను ఏం చేయాలో అది నేను చేస్తాను.
కూటమి ప్రభుత్వ నిర్ణయంతో అమరావతి రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. ప్రజలకు సబ్సిడీ ఇవ్వమంటే ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారని మండిపడ్డారు. రాజధాని రైతులు సంతృప్తిగా లేరన్న ఆయన పవన్ కళ్యాణ్ యోగ ముద్రలో కాదు నిద్రలో ఉన్నారని విమర్శించారు. భూ సమీకరణ విషయంలో ఇంతకు ముందే భూములు ఇచ్చిన 30,000 పాత 29 గ్రామాల్లో ఇచ్చిన 33 రైతులేమో మాకేంతవరకు ప్లాట్లు ఇవ్వలేదు, మళ్ళీ వాళ్ళకి తెచ్చి ఇక్కడ పెడితే మా గతి ఏమిటని వాళ్ళు ఆందోళనలో ఉన్నారు. వాళ్ళేమో వాళ్ళ గతి అలాగుంది, రేపు మాకేమిటి గ్యారెంటీ అని వీళ్ళు. ఇప్పుడు ఇంతవరకు పెన్షన్లు కూడా ఇది ఇవ్వాలి కదా, కౌలు కానీ పెన్షన్లు కానీ ఏమీ ఇంతవరకు ఇవ్వలేదు. గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. ఇప్పుడు భూ సమీకరణ పేరుతో ఎమ్మెల్యేలు పోయి ప్రత్యక్షంగా రంగులు వేసి వాళ్ళని రకరకాల ప్రలోభాలకు గురి చేసి ఒప్పిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచే కాకుండా సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గుంటూరు జిల్లా పాలపర్రులో ప్రతిపాడులో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులకు పాలపర్రులో చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే రామాంజనేయులకు తెలుగుదేశం మహిళలు చుక్కలు చూపించారు. అసలు మీ పార్టీ వాళ్ళమా కాదా అని ప్రశ్నించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి విలువ ఉంది, కానీ మీ గెలుపు కోసం కష్టపడిన వారికి విలువ లేదా అని నిలదీశారు. ప్రకాశం జిల్లా కరేడు గ్రామంలో భూసేకరణ ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చనుంది. ఇండోసోల్ వాళ్లకి అప్పనంగా 8,000కు పైగా ఎకరాలను కట్టబెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్థానిక రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇండోసోల్ భూసేకరణ ఉద్యమానికి గ్రామంలో రైతాంగం మొత్తం మరింత సంఘటితమవుతోంది. పార్టీలకు రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులంతా ఏకమవుతున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కలిసికట్టుగా తమ భూములను కాపాడుకుంటామని దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. జీవో 36 ప్రకారం కనీస వేతనం అమలు చేయాలి అని కోరుతూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె 20వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, వీధి దీపాలు, వాటర్ సిబ్బంది మాత్రమే సమ్మెలో ఉంటే ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికులు సైతం సమ్మె బాట పట్టారు. సమ్మె విరమించాలి అని, లేదంటే చర్యలు తీసుకుంటామన్న అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి వస్తున్నా వెనక్కి తగ్గేది లేదు అంటున్నారు మున్సిపల్ కార్మికులు. తిరుపతి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. తిరుపతి రైల్వే యార్డ్లో హిసార్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగి బోగి పూర్తిగా కాలిపోయింది. రాజస్థాన్లో హిసార్ నుంచి హిసార్ ఎక్స్ప్రెస్ తిరుపతి రైల్వే స్టేషన్కు చేరుకుంది. ప్రయాణికులను రైల్వే స్టేషన్లో దింపేసిన తర్వాత యార్డ్లోకి వెళుతూ ఉన్న క్రమంలో ఇంజన్ వెనుక వైపు ఉన్న బోగిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో పక్క ట్రాక్పై ఉన్న రాయలసీమ ఎక్స్ప్రెస్ జనరేటర్ బోగిలోనూ మంటలు వ్యాపించాయి. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆర్పివేసేలోపే హిసార్ ఎక్స్ప్రెస్ బోగి పూర్తిగా కాలిపోయింది. రాయలసీమ ఎక్స్ప్రెస్లో జనరేటర్ బోగి పాక్షికంగా దెబ్బతింది. తిరుపతి జిల్లా గాజుల మండ్యం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. 2 సజీవ దహనమయ్యారు. ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు అధికారులు. ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతల వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. తాళ్లూరు మండలం లింగాలపాడుకు చెందిన మహిళ గత 10 ఏళ్లుగా డిఆర్డీఏలో వివోఏగా పనిచేస్తున్నారు. కూటమి సర్కారు వచ్చాక గ్రామ టీడీపీ నాయకులు రాజీనామా చేయాలంటూ ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చారు. దుర్భాషలాడటంతో పాటు ఒత్తిళ్లు, వేధింపులకు గురి చేశారని బాధితురాలు వాపోయారు. జీవనాధారమైన ఉద్యోగం నుంచి తొలగిస్తే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే సార్, నాకు మా ఈవోల తూర్పు గంగవరం గ్రామ సంఘంలో 5గురు ఉన్నాం సార్. 4 ఓసీలు సార్, నేను ఒక్కదాన్ని ఎస్సీలు సార్. ఆ ఎస్సీలు మా మనిషి ఉండకూడదని చెప్పేసి నన్ను టార్చర్ పెడుతున్నాడు సార్. వర్క్ విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు ఏ వర్క్ వచ్చినా ఒత్తిడిగా చేయించుకుంటారు సార్. దేవరాజు సార్ మాత్రం, ఏపీఎం దేవరాజు సార్, మాకు ఆయన గత 4 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా మా గ్రామ సంఘంలో ఎంత అన్యాయం జరుగుతున్నా కూడా ఎప్పుడు రాలేదు సార్. ఆయన మీటింగ్ పెట్టాలనే ఆలోచన కూడా ఆయనకి రాలేదు. ఆయన కళ్ళ ముందు ఎంత ఘోరం జరుగుతున్నా కూడా అదేమని మాట్లాడలేదు సార్. కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మరొకరు మృతి చెందారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉట్టి గంగామణి చనిపోయారు. ఆమె స్వస్థలం హైదరాబాద్లో హైదర్ నగర్. మరోవైపు జీడిమెట్ల రామరెడ్డి నగర్లో కల్తీ కల్లు కలకలం రేగింది. ఆదివారం ఇక్కడ నిజామాబాద్కు చెందిన దంపతులు కల్లు తాగారు. ఈ క్రమంలో వారు వింతగా ప్రవర్తిస్తూ ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్లో గాంధీ హాస్పిటల్లో వారు చికిత్స పొందుతున్నారు. సంగారెడ్డి జిల్లా పాసమ ఎల్ఆర్ఎంసీ గాజీ పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య 45కు చేరింది. మదినాగూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటనలో ఇప్పటికీ 8 మంది ఆచూకీ లభించలేదు. సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం ఘనంగా జరిగింది.
మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈసారి కూడా పొరపాటు చేశారని, అమ్మకు రక్తం బలి ఇవ్వటం లేదన్నారు. తనకు సరిగా పూజలు చేయకుంటే రక్తం కక్కుకొని చస్తారని హెచ్చరించారు మాతంగి స్వర్ణలత. పూజలు సరిగా జరపటం లేదు, అందుకే మరణాలు పెరుగుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుంది, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని జోస్యం చెప్పారు. అందరినీ నేను కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క. కానీ తల్లిదండ్రులే కాదు, బాలలందరినీ విచ్చలవిడిగా మీరు వదిలేస్తున్నారు. అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను. కానీ ఏటేటుగా నాకు బండి గిరంత కాకున్నా కానీ గోరుమంతమంత కానీ నాకు మాత్రం ఇయ్యరా బాలక్క. భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ సంచలన ప్రకటన చేశారు. తన భర్త పారుపల్లి కశ్యప్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 7 ఏళ్ల వివాహ బంధానికి 20 ఏళ్ల స్నేహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చాలా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సైనా కశ్యప్ 7 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. ఇద్దరు హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందారు. 3 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గోవా గవర్నర్గా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ ఆశిమ్ కుమార్ ఘోష్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవిందర్ గుప్తాను నియమించారు. దేశంలో పలువురు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలకు ఆమోదం తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదించారు. దీంతో కేంద్ర న్యాయశాఖ బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేసింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన త్రిపుర హైకోర్టు సీజేగా పనిచేస్తున్నారు. ఇక ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్గా ఉన్న సుజయ్ పాల్ను కోల్కతా హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు బీహార్లో ఓటర్ రోల్ స్పెషల్ డివిజన్ నిర్వహిస్తోంది ఈసీ. 11 అధికృత ధృవీకరణ పత్రాల ద్వారా తమ ఓట్ను రీవెరిఫై చేసుకునేందుకు ఓటర్లకు అవకాశాన్ని కల్పించింది. ఇదే తరహాలో మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ఓటర్ల జాబితాలో సమగ్ర సవరణకు రెడీ అయింది. వచ్చే నెల నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఇప్పటికే ఈసీ సమాచారం ఇచ్చింది. నకిలీ, విదేశీ అక్రమ ఓటర్ల గుర్తింపు కోసం ఈ ఓటర్ల జాబితా సునిశ్చిత పరిశీలన చేపడుతోంది ఎలక్షన్ కమిషన్. బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ చొరబాటుదారుల ఏరివేతే లక్ష్యంగా పెట్టుకుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి ఏఏఐబీ ప్రాథమిక దర్యాప్తు నివేదికపై ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ స్పందించారు. ఎయిర్ క్రాఫ్ట్ లేదా ఇంజన్లో ఎలాంటి యాంత్రిక నిర్వహణ సమస్యలు లేవు అని రిపోర్టు స్పష్టం చేసింది అన్నారు. విమానం నిర్వహణకు సంబంధించి తప్పనిసరి పనులన్నీ పూర్తి చేశాము అని, ఇంధన నాణ్యతలో ఏ లోపం కనిపించలేదు అని తెలిపారు. ప్రయాణానికి ముందు చేసే బ్రీత్ అనలైజర్ టెస్టుల్లో 2 పైలట్లు పాస్ అయ్యారు అని, వారి ఆరోగ్య పరిస్థితిలో కూడా ఎలాంటి లోపాలు బయటపడలేదని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా గోడ దూకి శ్మశాన వాటికలోకి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీనగర్లో ఈ ఘటన జరిగింది. 1931 కశ్మీర్ ఆందోళనలో అమరులైన వారికి నివాళులు అర్పించేందుకు నక్షబంద్ సాహిబ్ వద్ద ఉన్న శ్మశాన వాటికకు వెళ్లారు ఒమర్ అబ్దుల్లా. గేటుకి తాళం వేసి ఉండటంతో పాటు లోపలికి వెళ్లడానికి అనుమతి లేదని భద్రతా దళాలు ఆయన అడ్డుకున్నాయి. దీంతో ఫెన్సింగ్ ఉన్న గోడ దూకి లోపలికి వెళ్లారు ఒమర్ అబ్దుల్లా. అమరులకు నివాళులు అర్పించారు. యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషా ప్రియ కేసులో అన్ని దారులు మూసుకుపోయినట్టు కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో చేయగలిగిందంతా చేశామో అని కేంద్రం స్పష్టం చేసింది. నిమిషను కాపాడేందుకు కేంద్రం దౌత్య మార్గంలో చర్యలు చేపట్టాలి అంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ కేంద్రం వైఖరిని వెల్లడించింది. అంతా మంచి జరగాలి అని ప్రార్థిస్తున్నాము అన్నారు అటార్నీ జనరల్. దీంతో సుప్రీంకోర్టు పిటిషన్పై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. మరోవైపు కేరళ సీఎం పినరయ్ విజయన్ నర్సు నిమిష ప్రియను రక్షించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. ఎల్లుండే యెమెన్లో నిమిష ప్రియకు ఉరి శిక్ష అమలు కానుంది. కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో 2వ మరణం కూడా నమోదు కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
పాలక్కడ్లో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 58 ఏళ్ల వ్యక్తి ఈ నెల 12న మరణించాడు. అతడికి నిపా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ 6 జిల్లాలలో హై అలర్ట్ ప్రకటించింది. ప్రముఖ నటి పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి సరోజాదేవి కన్నుమూశారు. బెంగళూరులో తన నివాసంలో తుది శ్వాసను విడిచారు. సరోజాదేవి కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్ లాంటి దిగ్గజ నటులతో నటించారు. 1955లో మహాకవి కాళిదాస అనే కన్నడ సినిమాతో చిత్రసీమకు పరిచయం అయ్యారు. తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు సరోజాదేవి. ఆమె నటించిన ఆత్మబలం సినిమాలో చిటపట చినుకులు పడుతూ ఉంటే అనే పాట ఇప్పటికీ సినీ అభిమానులను కనువిందు చేస్తుంది. పన్ను ఎగవేతదారులు బోగస్ పన్ను మినహాయింపులపై కొరడా జరిపించింది ఆదాయ పన్ను శాఖ విభాగం. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో దాడులు జరిపింది. పన్ను మినహాయింపులు పొందేందుకు అవసరమైన బోగస్ పత్రాలు సమకూర్చడంలో వ్యక్తులు, సంస్థలు సాయపడుతున్నాయన్న సమాచారం మేరకు ఐటీ విభాగం సోదాలు నిర్వహించింది. రాజకీయ పార్టీలకు విరాళాలు, ట్యూషన్ ఫీజులు, వైద్య ఖర్చుల పేరిట నకిలీ బిల్లులు సమకూరుస్తున్నట్లుగా ఐటీ విభాగం అధికారులు గుర్తించి కేసులు నమోదు చేశారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అంతర్జాతీయ పరిస్థితులు సంక్లిష్టంగా మారిన సమయంలో భారత్, చైనా మధ్య చర్చలు అవసరమని అభిప్రాయపడ్డారు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. 5 ఏళ్ల తర్వాత తొలిసారి డ్రాగన్ దేశంలో ఆయన పర్యటించారు. బీజింగ్లో చైనా ఉపాధ్యక్షుడు హాన్ జంగ్తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలపై చర్చించారు. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ అధ్యక్ష పదవికి చైనాకు భారత మద్దతును ఆయన తెలియజేశారు. కైలాస మానస సరోవర్ యాత్రను పునఃప్రారంభించినందుకు భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు సంక్లిష్టంగా మారాయని జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి, గ్రూప్ కెప్టెన్ సుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజుల చరిత్రాత్మక మిషన్ను పూర్తి చేసి భూమికి తిరిగి వస్తున్నారు. ఈ మిషన్ యాక్సియం 4 ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్లో భాగంగా జరుగుతోంది. దీని ద్వారా భారతదేశం 41 సంవత్సరాల తర్వాత మానవ అంతరిక్ష యాత్రలో మరో మైలురాయిని సాధించింది. 1984లో రాకేష్ శర్మ సోవియట్ మిషన్లో సాల్యూట్ 7కి వెళ్లిన తర్వాత సుభాంశు శుక్లా ఐఎస్ఎస్కు చేరుకున్న మొదటి భారతీయ వ్యోమగామిగా నిలిచారు. డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ భూమి వాతావరణంలోకి ప్రవేశించి రేపు కాలిఫోర్నియా తీరంలో పసిఫిక్ మహాసముద్రంలో స్లాష్ డౌన్ అవుతుంది. ఈ రిటర్న్ జర్నీ సుమారు 22 గంటలు సమయం పడుతుంది. 60 రకాల ప్రయోగాల్లో పాల్గొన్నారు సుభాంశు శుక్లా. అమెరికాలో 7 రోజుల క్వారంటైన్ తర్వాత స్వదేశానికి సుభాంశు శుక్లా రానున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. కీవ్పై డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడుతూనే ఉన్నాయి మాస్కో సేనలు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఫైర్ అయ్యారు ట్రంప్. ఆయన వ్యవహరిస్తున్న తీరు తనను నిరాశపరుస్తుంది అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పుతిన్ చక్కగా మాట్లాడతారు, రాత్రికి జనంపై బాంబులేస్తారు, ఇది తనకు నచ్చడం లేదు అన్నారు ట్రంప్. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ను అంతమొంచేందుకు గత నెలలో ఇజ్రాయెల్ ప్రయత్నించిందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ నివేదిక వెల్లడించింది. జూన్ 15న పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ ఘలీబా, న్యాయ వ్యవస్థ చీఫ్ మొహసాని ఇజైతో పాటు ఇతర సీనియర్ అధికారులు టెహ్రాన్లో సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో ఉండగా ఇజ్రాయెల్ దాడి చేసిందని ఐఆర్జీసీ అనుబంధ ఫాక్స్ న్యూస్ తెలిపింది. మసౌద్ పెజెష్కియాన్ స్వల్ప గాయాలతో బయటపడ్డట్లుగా వివరించింది. తనపై దాడిని అధ్యక్షుడు పెజెష్కియాన్ ఇటీవలే ధృవీకరించారు. తనపై దాడికి ప్రయత్నించారని, కానీ విఫలమయ్యారని తెలిపారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 4వ రోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, ట్రేడ్ వార్ భయాలు సూచీలను పడేశాయి. త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహపరంగా ఉండటంతో నష్టాలు చవిచూశాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్ 247 పాయింట్ల నష్టంతో 82,253 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 67 పాయింట్ల నష్టంతో 25,082. ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఎటర్నల్, టైటాన్, సన్ ఫార్మా, ఐటీసీ మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి.
దేశవ్యాప్తంగా బంగారం వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 170 రూపాయలు పెరిగి 99,880కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 150 రూపాయలు పెరిగి 91,550 రూపాయలకు చేరింది. విజయవాడ, విశాఖల్లో దాదాపు ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర 1,00,000కు చేరింది. కిలో వెండి 940 రూపాయలు పెరిగి 1,15,300 రూపాయలుగా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. లార్డ్స్ టెస్ట్లో పోరాడి ఓడింది భారత్. చివరి వరకు పోరాడారు రవీంద్ర జడేజా. 22 పరుగుల తేడాతో భారత్పై ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.